లోపలికి వార్త వెళ్ళింది మేనకాదేవికి. సప్తర్షులు వచ్చారు, తమ పిల్లని అడుగుతున్నారని. ఆవిడ సంతోషం ఆవిడిది. ఆడపిల్ల తల్లి కదండి, చూశారా మన అమ్మాయికి ఏం తక్కువ అన్న భావన. రెండు, పార్వతీదేవి తన కుమార్తె, ఆవిడ అతిశయం ఆవిడిది. కాబట్టి ఎంతో సంతోషంగా వని మా నినులు ఇరుదశ కొల్వగ జానుగ అల్లల్ల శైలజను దోకొనుచున్ మేనక చనుదించుటయును మౌనులతో శైల విభుడు మరి ఇట్లనియన్. ఆ చుట్టూ పరిచారికల్ని పెట్టుకుని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మేనకాదేవిని సేవిస్తుండగా, మీరు కొంచెం తేడా గమనించండి. చిన్న తేడా మీకు కనపడుతోందా ఇద్దరిలో? ఇంటి యజమాని ఎలా ఉన్నాడు? అంత వినయంతో ఉన్నాడు. ఈవిడెలా ఉంది? చిన్న అట్టహాసం ఉంది. ఏమిటి అట్టహాసం? ఆ పెద్ద ఆయనే కాదు, మా అమ్మాయి చాలా గొప్పది, మనం పూజ చేసి కన్నాం, ఏం మా అమ్మాయి తక్కువ ఏంటి, ఎంత తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుందో, ఇప్పుడు కబురు చేశాడు. ఏం ఉత్తుత్తినే ఏం కబురంపించేయలేదు, మన అమ్మాయి అంత స్థాయి మన అమ్మాయికి ఉంది, మీరు ఏమంత పెద్ద, మేము దాసుండము అని మీరు అనక్కర్లేదు అన్నట్టుగా వచ్చింది బయటికి. అని పక్కన సంతోషం ఏంటే తన కూతుర్ని కూడా పట్టుకుని వచ్చింది. ఉండవలసింది, నేను మెచ్చుకుంటాను ఆ విషయం. ఆడపిల్లని కన్నవాడు అంత తలంచుకోక్కర్లేదు, సంతోషంగా అలా ఉండవలసింది ఆడపిల్ల తల్లి. 10 కాలాలకి అలా ఉండాలని నేను కోరుకుంటాను. కాకపోతే అది గర్వస్థాయిలో ఉండకూడదంతే. ఆ ఆనందం, ఆ పరిపూర్ణమైన తృప్తి ఉండవలసిందే. ఆడపిల్లని కన్నాం కాబట్టి ఇలా 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 ఉండమని నేను ఎప్పుడూ చెప్పను. కనుక మౌనలతో శైల విభుడు మరి ఇట్లనియన్. ఆ భార్య లోపల నుంచి బయటికి వచ్చింది. పోతన గారు ఒకరు చాలా గొప్ప వ్యక్తి అండి. నిజంగా ఏమి కవనమో ఎక్కడ ఏమీ చెప్పరు, మీరు అర్థం చేసుకోవాలి. అలా సెల్యులాయిడ్ మీద గీస్తారు బొమ్మలు, శాబ్దిక చిత్రాలు గీస్తారు. మీరు దర్శనం చేస్తే పద్యం జరిగి కళ్ళు మూసుకుంటే మేనక వచ్చినప్పుడు ఎలా ఉంది, హిమవంతుడు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, ఓహో ఈ తేడాలు ఉంటాయి కదా అని మీరు లోపలసారి ఆ మేనకాంతఃపురాన్ని, హిమవంతుడి అంతఃపురాన్ని మీరు చూడొచ్చు. సరే, ఇప్పుడు హిమవంతుడు ఆ సప్తర్షులతో అంటున్నాడు, ఎంత గొప్పవాడండి ఆ హిమవంతుడి వినయంలో. అదమా బాలక వచ్చను సదమలతర హృదయులార సర్వేషునకున్ ముదితకు నీడుగ చూడు పదపడి శుభలక్షణములు పరికింపుడుగిన్. అదిగోనండి మా అమ్మాయి. ఈ అమ్మాయి పార్వతీదేవి గురించే కదండి శంకరుడు పంపాడు. అదిగో మా అమ్మాయి, అమ్మాయి చూసారా ఎంత బాగుంటుందో. అందుకేనండి శివుడు అంతటి వాడు మిమ్మల్ని పంపించాడు అంటే తేడా కదండి. ఒక తండ్రి ఆర్తి చూపించుకున్నాడు హిమవంతుడు. అదిగో అయ్యా చూడండి మా అమ్మాయి శుభలక్షణములు కలిగినటువంటిది. ఈ అమ్మాయి సర్వేశ్వరుడైనటువంటి శంకరుడికి, శంకరుడు ఈ అమ్మాయికి అన్ని విధాలుగా అన్యోన్యంగా దాంపత్యం ఉంటుందా? మీరు పెద్దలు, మీరు చూసి చక్కగా చెప్పండి. అన్ని విధాలా శుభలక్షణాంగి అయి నా కుమార్తె ఉన్నదా? శుభలక్షణాంగి నా కుమార్తెను ఆయన అనలేదు, సప్తర్షులను చూసి మీరు నిర్ణయించండి అన్నాడు. సప్తర్షులు ఆ ఇంట్లో పడుకున్నారండి, ఇంకేం కావాలి మీకు? సప్తర్షులు మరునాడు తెల్లవారుజామున లేచి ఆ ఇంట్లో స్నానాలు చేశారు. సప్తర్షులు రాత్రి పడుకుంటే ఉతినే పడుకుంటారండి. వాళ్ళు తినేసి టీవీ పెట్టండి కాసేపు అంటారేంటి? వాళ్ళు అలా ఏమనరు. సప్తర్షులు కాస్త పలహారం ఏదో తీసుకుంటే అసలు ఎలా తీసుకుంటారండి? అసలు వాళ్ళు తీసుకుని వాళ్ళు కూర్చున్నారనుకోండి, హిమవంతుడు వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతాడు? అయ్యా ఈ మధ్య మీరు ఫలానా సీరియల్ చూసారా అంటాడేంటి? ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు సప్తర్షులతో ఏది మాట్లాడతారో అది మాట్లాడతారు. మాట్లాడితే సప్తర్షులు దాని గురించి ఎలా మాట్లాడతారు? అటువంటి మాటలు వాళ్ళు మాట్లాడిన తర్వాత బాగా పొద్దుపోయిన తర్వాత అయ్యా మీరు విశ్రమించండి అంటే 7 ఋషులు అరుంధతీదేవి ఆ ఇంట నిద్ర చేసి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి వాళ్ళు స్నానాధికములను పూర్తి చేసుకుని వాళ్ళు పొడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని పంచెలు కట్టుకుని వాళ్ళు ఇంట్లో కూర్చుని దేవతార్చన చేసి ధ్యానం చేస్తుంటే వారెక్కడున్నారో అక్కడికి దేవతలు రావలసింది కదండి. సమస్త దేవతలు వచ్చి నిలబడతారు. వారి పూజలు అందుకోవడానికి ఈశ్వరుడు రావాలి. ఇప్పుడు ఎవరు పావనమవుతున్నారు? హిమవంతుడు పావనమవుతున్నాడు. అందుకుని చెప్పాడు మహానుభావుడు శంకరుడు, వీళ్ళ 7గురిని పంపించడం వెనకాటల రహస్యం అది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉండి చక్కగాను పాలకూళ్ళు కుడిచి శైలాధుపుని ఇంట రమణతోట నాటి రాత్రి ఉండి గౌరి తండ్రి తమకు కట్టంగా ఇచ్చిన సత్ప్రియంబుతోట సమ్మతించి
7 పాలకూళ్ళు తిన్నారు చక్కగా. తిని పడుకుని మరునాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరబోతుంటే, అయా మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం అని 7 ఋషులకి అరుంధతీదేవికి బట్టలు పెట్టారు మేనకాహిమవంతులు. ఏమి భాగ్యం అండి! అటువంటి వాళ్ళ చేతిలో పడడమే పడడం కదా, వాళ్ళు ఏం కోరుతారా పుచ్చుకుంటారా? అటువంటి వాడు పుచ్చుకున్నది కట్టుకోవడం. ఆయన కట్టుకున్నాడు అనుకోండి, సప్తర్షుల్లో ఒక ఆయన ఒక పంచ, వాళ్ళ జీవితాలు వెలిగిపోయాయి అంతే. కాబట్టి ఇప్పుడు 7 బట్టలు పెట్టుకున్నాడు, అరుంధతీదేవికి బట్టలు పెట్టుకున్నారు. బయలుదేరి వాళ్ళు పరమ సంతోషంగా కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి 7 పార్వతీదేవి గురించి శంకరుడికి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పాలండి వెళ్ళిన వాళ్ళు? వెళ్ళామండి, మాట్లాడామండి, ఒప్పుకున్నారండి అని కదా అనాలి. మీరు ఒక విచిత్రం చూడండి, లోకంలో ఒక చిత్రమైన పోకడ ఉంటుంది. సాధారణంగా ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నామని చెప్పి వెళ్తారు. ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో వాతావరణం తెలియని వాళ్ళం ఏం కాదు, అందరికీ తెలుసున్నది. పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసుకున్న మహాత్ములు ఉన్నారంటే ఎక్కడన్నా ఉన్నారేమో, ఒకరిద్దరు నాకు తెలియదు. కాబట్టి ఏదో అట్టహాసం, స్వీట్లు, హాట్లు, టేబుళ్ళు, టీపాయిలు, కప్ బోర్డులు అవన్నీ సర్దేసి చాలా లగ్జూరియస్గా ఇల్లు కనపడేటట్టుగా పెట్టి ఏదో పెద్ద అల్లరి చేసి వచ్చినటువంటి వాడికి అన్నీ చూపించి, చాట్ నుంచి చూసి మాట నుంచి చూసి వాడు పొడుగు ఎంత ఉన్నాడు, మన పిల్ల పొడుగు ఎంత, ఈ లెక్కలు కట్టేవాళ్ళు కొంతమంది చాలా నైపుణ్యం ఉన్నవారు ఉంటారు, వారిని రప్పించి వారిని అక్కడ పెట్టి చాలా తెలివితేటలుగా మాట్లాడి అవతల వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో లాగగలిగిన వాళ్ళని రప్పించి, నీ కూతురు వెళ్ళి ఐశ్వర్యం ఎత్తుకోవాలా, వాళ్ళకుందని నువ్వు పంపిస్తున్నావా? నడువడిగలిగిన నీ కూతురు శ్రీ మహాలక్ష్మిగా ఇంటికెళ్ళి వాళ్ళు కోట్లకి పడగలెత్తాలి. అలా నీ కూతుర్ని పంపు, నారాయణుడి ఇంటికి పంపానని. వాళ్ళ ఐశ్వర్యం గురించి నువ్వెందుకు విచారణ చేస్తావు? నీ కూతురు వెళ్ళాక వాళ్ళు పొంగిపోవాలి. ఆ అమ్మాయి వచ్చిన వేళ మేము ఏ స్థాయికి వెళ్ళామో చూడండి అనుకోవాలి. అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంది మన శాస్త్రం. కనుక అలా లేదుట. మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆడపిల్లి వారు మీరు 6ంటికి వస్తానని 5:30కే వెళ్ళిపోయారనుకోండి, అయ్యా ఏమనుకోకండి అని వాళ్ళు కూర్చోమ్మని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి, చేసుకుని లేచి వచ్చి అసుర సంధ్య వేళలో కాసేపు లలిత చదువుకోవడం మాకు అలవాటు, ఏమనుకోకండి అయ్యా మీతో మాట్లాడలేదని కూర్చోబెడితే, మీరు ఏ గదిలో కెడితే ఆ గదిలో భగవత్ సంబంధమైన విశేషాలు కనపడుతూ ఆ ఇల్లు పరమసాత్వికంగా కనపడుతోంది అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో దేని గురించి మాట్లాడతారు? పెళ్లి కొడుకు గురించి మాట్లాడరు. అబ్బబ్బబ్బా ఏమి సంప్రదాయమే, ఏమి కుటుంబమే, నిజంగా ఆవిడ చూసావా ఎంత మర్యాదో బాబోయ్, ఎంత మర్యాదస్తురాలో, ఆయన మాట చూసావా నిజంగా ఎంత సాత్వికంగా ఉందో, ఒక్క మాట తక్కెడ అంతే, అయోమయం అవి ఏం లేవు, అంత చక్కటి మాట, ఎంత మంచి కుటుంబం అంటారు. అలా వాళ్ళు హిమవంతుడి ఇంటికి వెళ్ళొచ్చి శంకరానికి పెళ్లి కుదిరిచ్చామంటారు లేదు, పార్వతీదేవి గురించి చెప్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. నిజంగా సప్తర్షులు పొంగిపోయారు ఆవిడ్ని చూసి. పలుమరు ముల్లోకంబుల చెలులంచూచితిమి కాని చింతింపగనా నా అలనకు కలలక్షణములు కలయగ ఏ చెలులయందు గానము దేవా. లోకములో ఎంతో మంది ఆడపిల్లల్ని చూశాం, ఆవిడకున్నటువంటి లక్షణాలు శంకరా ఎవ్వరి యందు లేవు. నీలాహిమేని కంటెను నీలాలుల కంటె ఇంద్రనీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా. వాళ్ళన్నారు నీలగ్రీవా కట్టమనంత నల్లని మచ్చున్నవాడా, పిల్ల తెల్లగా ఉంటే బాగుందండి చాలా గొప్పేం కాదు, సాధారణంగా దానికి మార్కులు పడిపోతాయి, ప్లస్ మార్క్స్. వీళ్ళంటున్నారు పిల్లకించిత నలుపు, కానీ ఎంత అందమో తెలుసా, నారాయణీ కదండి అన్నగారి పోలిక. కాబట్టి ఎంత అందమయ్యా నలుపులో. నీలాహిమేని కంటెను, నల్లత్రాచుపం మెరుపు కన్నా ఆవిడ మెరుపు ఎక్కువ. నీలాలుల కంటె ఇంద్రనీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా. అబ్బో ఆ ముంగురులు, ఆవిడ అందం, ఆ ఇంద్రనీలమణి కాంతి ఏమి అందం మహాతల్లిది. బాలేంద్రుడు చంద్రానన భాలముతో సాటి ఎనగ పలుకుదురు కవుల్ బాలిక పాల రుచులపై బాలేంద్రుడు ఎంత వాడు బాలేందు ధరా. కవులు ఒక మాట రాసేస్తూ ఉంటారు, ఆ పార్వతీదేవి యొక్క లలాటము అష్టమీ చంద్ర విభ్రాజలిక స్థల శోభిత, ఏదో చంద్రబింబంలా ఉంటుంది అంటుంటారు. కానీ పచ్చబద్ధం చూసి వచ్చిన మేం చెప్తున్నాం, అసలు చంద్రబింబానికి అమ్మవారి యొక్క
లలాటమునకు పోలికే లేదు, అంత అందంగా ఉంటుంది ఆవిడ యొక్క నుదురు. సుదతీలలామబమలకు వదలక సరిచేయనొకటి వచ్చునే నీచే కథనమున తెగడయే నియు మదననక దివిల్లు కాద మదనారాతి. ఆ పార్వతీదేవి కనుబొమల గురించి ఏం చెప్పమయ్యా? చూస్తే మాకేమనిపించిందో తెలుసా? నువ్వు స్మరుణ్ణి కాల్చేశావుగా మన్మధుణ్ణి, రేపెప్పుడైనా అవకాశం వస్తే నీ మీద యుద్ధం చెయ్యడానికి పట్టుకోవడానికి ఒక్క కొత్త ధనస్సుని సిద్ధం చేసుకున్నాడు. అదే పార్వతీదేవి యొక్క కనుబొమలు. మన్మధుడు తయారు చేసుకుంటున్న ధనస్సుగా మాకు అనిపించిందయా. జలజాక్షినిమ్మోము చందురు పోల్తమా చందురు నందున గందు కలదు. ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంటుంది. అందామా? చంద్రుడికో మచ్చ ఉంది, ఆవిడ ముఖంలో ఏ మచ్చ లేదు, అంత అందగత్తె. కన్నియవదనంబు కమలంబు బోల్తమా కమలంబు పుట్టుచో గసటు కలదు. పోని కమలంలా ఉంటుంది ఆవిడ ముఖం, అందామా? కమలం బురదలో పుడుతోంది కాబట్టి ఆవిడికి ఈ ముఖం పుట్టేటటువంటి ఈ కింది ప్రాంతం అలా బురదగా ఏదో చెమటలు పట్టేసి మచ్చలు పడిపోయి ఏం లేదే. మోహనాంగి ముఖంబు ముకురంబు బోల్తమా ముకురంబు నందున మృదువు లేదు. అబ్బో చాలా ముత్యంలా ఉంటుందండి ఆవిడ అని ఏమైనా అందామా? ఆ ఆవిడ ముఖానికి ఉన్న మృదుత్వం ఈ ముకురానికి ఎక్కడుంది? మానిని వదనంబు మణి పంక్తి బోల్తమా మనులెల్లరాలను మాటగలదు. ఏదో పోనీ మాణిక్యంతో పోలుద్దాం అమ్మవారి ముఖం అందామా? మాణిక్యాలన్నీ రాళ్లే అని లోకంలో ఒక వదంతి. రాళ్లే కదండి వజ్రాలన్నీ, కాబట్టి రత్నం రాయే, రాతితో ఆవిడ ముఖాన్ని ఎలా పోలుస్తామండి? కాబట్టి కుదరదు. ఇంకనేమి బోతమింతియాననముతో సృష్టినేమి సాటి చేయవచ్చు మగవ మగము కాంతి మలహారణీయాన త్రిభువనంబులందు అభినవంబు. ఏం పోల్చమయ్యా? ఆవిడ ముఖంతో పోల్చడానికి సృష్టిలో ఇంకో వస్తువు లేదు. ఆవిడ ముఖానికి ఆవిడ ముఖమే సాటి. అంత అందమైన ముఖమయ్యా పార్వతీదేవిదే అని చెప్పి